రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు హస్తినాలోనే ఉండి కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, గజేంద్ర సింగ్ షెకావత్లను కలవనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై మరోసారి సిడబ్ల్యూసీతో భేటీ కానున్నారు. పర్యావరణ అనుమతుల నిరాకరణతో పాటు ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని సిడబ్ల్యూసీకి వివరించనున్నారు. అలాగే RRR మెట్రో 2వ దశ అనుమతులపై చర్చించనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరే అవకాశం ఉంది. డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్యాపేట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమం ముగించుకున్న తర్వాత 9 నుంచి 9:30 గంటల మధ్య వనమహోత్సవ కార్యక్రమం అక్కడ ముగుస్తుంది. నేరుగా అక్కడ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో అంటే రేపు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న తర్వాత రేపు సాయంత్రం అంతా కూడా షెడ్యూల్ లీజర్గా ఉంది. ఎల్లుండి ఉదయం, ఆ తర్వాత మరొక రోజు, ఈ 2 రోజులు కేంద్ర మంత్రులు అదేవిధంగా మిగిలిన కొంతమంది కీలకమైన అధికారులతో కీలక భేటీలు అయితే నిర్వహించబోతున్నారు. ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చాలా అత్యంత కీలకంగా ఉండబోతుంది. భేటీలు కూడా అంటే అపాయింట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్గా అని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇటీవలే పర్యావరణ శాఖ కాస్త మోకల్లాడింది. సిడబ్ల్యూసీ అనుమతులు తీసుకున్న తర్వాత సిడబ్ల్యూసీకి కొంత క్లారిఫై తీసుకున్న ఏపీ గవర్నమెంట్కి చెప్పిన నేపథ్యంలో అక్కడ ఏపీ అధికారులు అదేవిధంగా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున సిడబ్ల్యూసీ అనుమతుల కోసం కసరత్తు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రేపు మరొకసారి కేంద్ర జలశక్తి మంత్రిని అదేవిధంగా సిడబ్ల్యూసీ అధికారులను కూడా బనకచెర్ల ఎపిసోడ్లో మరొకసారి కలిసే అవకాశం ఉంది. అక్కడ అధికారులతో అదేవిధంగా కేంద్ర మంత్రితో భేటీ అయ్యి ఒకవేళ బనకచెర్ల నిర్మిస్తే తెలంగాణకి ఏ విధమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పోలవరం నుంచి అంటే గోదావరి నీటి బనకచెర్ల జియోగ్రఫికల్గా ఎట్లా ఉందనేది ఇంక్లూడింగ్ మ్యాప్తో సహా కూడా కొంతమంది ఇరిగేషన్ శాఖ అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ కలిసి వెళ్ళి బనకచెర్ల అంశంలో మరోసారి కేంద్రాన్ని కలిసే అవకాశం ఉంది. ఇకపోతే RRR అదేవిధంగా మెట్రో 2nd ఫేజ్ ఈ రెండింటికి నిధులు రాబట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర మంత్రులను కూడా కొంత అపాయింట్మెంట్ కోరినారు. వారి అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది. ఇప్పటివరకు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్, గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు మరో 2 అంటే దాదాపు 5 కేంద్ర మంత్రులను ఈసారి పర్యటనలో అపాయింట్మెంట్ తీసుకున్నారు. వారందరినీ కూడా రేపు సాయంత్రం అంటే ఎల్లుండి, ఆ తర్వాత మరో రోజు, దాదాపు 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి పర్యటన ఉండే అవకాశం ఉంది. అయితే ఈసారి ప్రధాని కూడా కలిసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో ఉన్న విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన పర్యటన ఈ నెల 9కి ముగుస్తుంది. 9న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారు. అయితే 9 సాయంత్రము లేదా ఒకవేళ ప్రధాని కనుక అపాయింట్మెంట్ ఇస్తే 10వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా కూడా ఈసారి పర్యటన అనేది చాలా క్రూషియల్గా చాలా కీలకమని చెప్తున్నారు. RRR అనేది చాలా ఇంపార్టెంట్గా అని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా మెట్రో 2nd ఫేజ్ విస్తరణ పనులు ఇప్పటికీ అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులను కలిసి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే RRR అదేవిధంగా మెట్రో 2nd ఫేజ్ ఈ 2 పథకాలు కనుక పెద్ద ఎత్తున నిధులు రాబడితే మరికొంత డెవలప్మెంట్ అయ్యే కార్యక్రమాలు అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇప్పటికీ దాదాపు 3.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. దాదాపు 1.5 లక్షల ఇళ్లకు పైగా గ్రౌండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నిర్మాణ దశలో కొన్ని బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని స్లాబ్ లెవెల్లో వరకు ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని గోడలు కడుతున్నారు. దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తయినాయి. అంటే కొన్ని పైలట్ గ్రామాలను ఎంపిక చేసిన ఆ గ్రామాల్లో కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యే కీలక దశకు చేరుకున్నాయి. అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా వాటికి ఫండ్స్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున విజ్ఞాపనలు కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే కేంద్ర పథకంలో స్కీమ్లో భాగంగా రూరల్లో 75,000, అర్బన్లో 1,50,000 కేంద్రం నిధులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి మెజార్టీ గ్రామాలన్నీ కూడా మెజార్టీ మండలాలన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్ కిందికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ
ప్రక్రియకు సంబంధించి ఆ ఇంటి పథకాలకు సంబంధించిన కేంద్రం నుంచి వచ్చే వాటా కోసం కూడా ఈసారి సదరు మంత్రిని కూడా కలిసే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అనేది ఢిల్లీ పర్యటన అత్యంత కీలకంగా మారబోతుంది. చాలా పూర్తి స్థాయిలో ఈసారి పొలిటికల్గా కాకుండా కేవలం అకాడమిక్ ఇష్యూలోనే ముఖ్యమంత్రి పర్యటన ఉండే అవకాశం ఉంది. అయితే సిఎస్ రామకృష్ణారావు ఆయా శాఖల అధికారులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన మీద మొత్తం అంతా కసరత్తు చేస్తున్నారు. అంటే ఏ మంత్రిని ఏ శాఖని కలిస్తే దానికి సంబంధించిన వివరాలు అనేది ఇవ్వాలి కాబట్టి కన్సర్న్డ్ అఫీషియల్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు బయలుదేరి వెళ్తారు. అధికారులు దశల వారీగా అంటే కేంద్ర మంత్రులు అదేవిధంగా మిగిలిన కొంత శాఖల వారిగా అపాయింట్మెంట్ కనుక లభిస్తే ఇక్కడి నుంచి అధికారులు వెళ్ళి కొంత బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈసారి గతంలో జరిగిన పర్యటన ఒక ఎత్తు, ఈసారి జరిగే పర్యటన మరో ఎత్తులా పరిణమించబోతుందని కూడా అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే RRR, మెట్రో సెకండ్ ఫేజ్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఈ 3 పథకాలకు సంబంధించి పెద్ద మొత్తంలో నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది కాబట్టి గతంలో అనేక రిప్రజెంటేషన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి వెళ్ళినాయి కాబట్టి ఈసారి పర్యటనలో ఆ నిధుల రాబట్టడం మీదనే అధికార వర్గాలు అదేవిధంగా ముఖ్యమంత్రి సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు సూర్య.